వెల్కమ్ టు ఉద్యోగ నేస్తం ఛానల్. ఉద్యోగుల బకాయిలను చెల్లించకుంటే సెక్రటేరియట్ ను ముట్టడిస్తామంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు గారు తీవ్ర హెచ్చరిక చేశారు. ప్రభుత్వం ప్రతి నెల 700 కోట్ల రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తామని ప్రకటించి ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్ డిఏలు, పీఆర్సీ బకాయిలు, రిటైర్మెంట్ బెనిఫిట్ చెల్లించకపోవడం వల్ల రిటైర్ ఉద్యోగులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఇప్పటికే 40 మందికి పైగా రిటైర్ ఉద్యోగులు మనస్తాపంతో మృతి చెందారని ఆరోపించారు. ఈ నిర్లక్ష్యానికి నిరసనగా బీజేపీ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద మహాధర్నా నిర్వహించారు. కేంద్రంలోని మోడీ గారు ప్రభుత్వ పీఆర్సీ, డిఏలు సక్రమంగా ఇస్తుంటే రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఉద్యోగులను నడి రోడ్డుపై వదిలేసిందని విమర్శించారు. ఉద్యోగుల బకాయిలు దాదాపు 2000 కోట్లకు పైగా పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. దేశంలో ఎక్కడ లేని విధంగా 5 డిఏలు పెండింగ్ లో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ శాసనసభ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలను ఎప్పటిలోగా పరిష్కరిస్తారో చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. టీచర్ ఎమ్మెల్సీ మల్కా కొమ్రయ్య గారు మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే ఉద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని చెప్పినా కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్లు దాటినా బకాయిలు విడుదల చేయడం లేదని విమర్శించారు. కాంట్రాక్టర్ బిల్లులు చెల్లిస్తే పర్సెంటేజీలు వస్తాయని, ఉద్యోగులకు ఇస్తే కమిషన్లు రావని బిల్లులు ఆపేశారని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య గారు ఆరోపించారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఇంకా ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం ఉద్యోగ నేస్తం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ని ఆన్ చేయండి. మళ్ళీ ఇంకో మంచి అప్డేట్ తో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.